రేవంత్ అన్న గారు మరొకసారి కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు అవలంబిస్తున్నటువంటి తీరు మీద నిప్పులు జరిగిందని మాత్రం చెప్పొచ్చు. సొమ్మొక్కడిది, సోకొక్కడిది, త్యాగం ఒక్కడిది, భోగం ఒక్కడిది అన్నట్లు కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ పెద్ద ఎత్తున పన్నులు కడితే కేంద్ర ప్రభుత్వం మాత్రము మన పన్నుల మీద పెత్తనం చెల్లాయించుకుంటా దక్షిణ భారతదేశాన్ని చిన్న చూపు చేస్తున్నది, సవతి ప్రేమ కనబరుస్తున్నది ఈ దక్షిణ భారతదేశం మీద అని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలను అయితే ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తే ఉంటాడు, ఈ దేశానికి హోంమంత్రి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తే ఉంటాడు, ఈ దేశ రక్షణ శాఖ మంత్రి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తే ఉంటాడు, ఈ దేశానికి రాష్ట్రపతి కూడా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మహిళ మాత్రమే ఉంటుంది. ఇక మరి దక్షిణ భారతదేశానికి ఎందుక? నిజంగానే కదా, చాలామంది నరేంద్ర మోడీ దగ్గర ఊడిగం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూపకుండా ఎంతసేపు ఆహా ఓహో అని ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నారు. కానీ నిజంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్ళకు చూసి కనీసం అడిగే సాహసం కూడా చేయట్లేదు. కానీ చూడొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పెద్దల మీద పెద్ద ఎత్తున విరుచుకపడడం అయితే జరిగింది. ఢిల్లీకి పన్నులు కట్టి సలాం కొట్టాలా, మేం అలాంటి రెండో శ్రేణి పౌరులం కాదు సీఎం రేవంత్, సౌత్ శక్తిని కేంద్రం ఇకనైనా గుర్తించాలి, మోదీ దిగిపోతే పాలమూరుకు జాతీయ హోదా వస్తుంది. క్లస్టర్ ఏదైతే నరేంద్ర మోడీ గారు గద్దె నుంచి దిగిపోతేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా కొంత న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశాన్ని రేవంత్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా క్లస్టర్ స్కూల్స్గా సర్కారు బడులు 27,000 బడులు 4,000 స్కూళ్ళ పరిధిలోకి ప్రైవేటు తరహాలోనే విద్యార్థులకు ఉచిత రవాణా. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలలను కుదించి వాటన్నిటిని ఒక్కొక్క క్లస్టర్ కింద వాటిని మెర్జ్ చేసి 27,000 స్కూళ్ళను ఉన్నటువంటి వాటిని 4,000 స్కూళ్ళకు కుదించి అవసరమైతే విద్యార్థులందరికీ కూడా ఏ రకంగా అయితే ఉచిత ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ ఏ రకంగా అయితే రవాణా వ్యవస్థను బస్సులను అందుబాటులోకి తెస్తాయో ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఆ రకంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యని అందించాలంటే ఈ రకమైనటువంటి మార్పుల చేర్పులను కూడా విద్యా విధానంలోకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మనం తీసుకున్నట్లయితే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 2-3 పిల్లలతోని కూడా ఒక స్కూల్ రన్ అవుతుంటుంది ప్రభుత్వ బడి. వాళ్ళ కోసం ఒక టీచర్ అవసరం. ఒక టీచర్ ఉంటే ఒక సబ్జెక్టు మీదే ఆయనకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ స్కూళ్ళని మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి అవసరమైతే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి స్కూళ్ళని మొత్తం ఒక దగ్గరికి చేల్చినట్లయితే మినిమం 30 మంది అన్న పిల్లలు ఉండే విధంగా స్కూళ్ళని చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదా? ఇది ఎంత మంచి ఆలోచన చూడండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థి మీద సగటున ప్రతి సంవత్సరం ₹1,00,000 ఖర్చు అవుతుందంట. యావరేజ్గా 1,00,000 పైనే ఆ విద్యార్థి ఉపాధ్యాయుల జీతాలు అనుకోవచ్చు, ఖర్చులు కావచ్చు, అన్నీ కలుపుకుంటే. మరి కొన్ని స్కూళ్ళల్లో తీసుకుంటే 1-2 విద్యార్థులే ఉంటే ఎంత ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి 4,000 స్కూళ్ళ కింద కుదిస్తామని చెప్పి అయితే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన అని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యమంత్రి ఆ రకంగా ఆలోచన చేస్తే వీడు నమస్తే తెలంగాణోడు ఏం రాస్తాడు మీరు ఒక్కసారి చూడండి. ఈ సన్నాసి గత 5 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
ఒక్క టీచర్ బడులను మొత్తం సర్వనాశనం చేసి వందల వేల బడులను భ్రష్టు పట్టించినటువంటి వీళ్ళు, విద్యా వ్యవస్థను, వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ సన్నాసులు ఈరోజు నీతులు చెప్తున్నారా? ఏమని రాస్తాడు వీడు? బడులను 4,000కు కుదిస్తాం, తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూల్ అవసరం లేదు, తండాకో గూడానికో స్కూల్, అవుట్ డేటెడ్ విధానం, క్లస్టర్కు ఒక స్కూల్ ఉండాలన్నది మా పాలసీ. తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉండేలా రేషనలైజేషన్, మనకున్న 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని మా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ. ది హిందూ హడిల్ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో చెప్తే వీడేం రాస్తాడు? ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాలయాలను మూసేస్తున్నారనే లెవెల్లో వీడు కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అరే, ప్రతి దాన్ని రాజకీయం చేసి ప్రతి దాన్ని ఈ రకంగా శునకానందం పొందితే మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకటి, మీ ఆలోచన విధానం ఇంకొక రకంగా ఉన్నది. ఎంతసేపు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం తప్పితే గత 10 ఏళ్ళు ప్రభుత్వ విద్యని భ్రష్టు పట్టించిండ్రు. మీ పిల్లలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కళాశాలల మీద నమ్మకం లేక, భద్రత లేక మీ పిల్లల్ని తీసుకొని పోయి కవితమ్మ పిల్లల్ని అమెరికన్లే చదివిపించే, కేటీఆర్ పిల్లల్ని అమెరికన్లే చదివిపించే, హరీష్ రావు పిల్లల్ని అమెరికన్లే చదివిపించే. మరి ఎందుకో ఇక్కడ నాణ్యమైనటువంటి విద్యని మీరు అందిస్తే మీ పిల్లలు ఎందుకు అమెరికాలో పోయి చదువుకుంటారు, ఎందుకు లండన్లో పోయి చదువుకుంటారు? దీన్ని బట్టే మనం ఆలోచన చేయొచ్చు. విద్యా వ్యవస్థని పూర్తిగా గత 10 ఏళ్ళు భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర ఈ కల్వకుంట్ల కాలనాగులకు, కాలకేయులకు దక్కుతుంది. ఈరోజు మళ్ళా వచ్చి ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్లు ఒలక వస్తే ఇక్కడ ఎవరు ప్రజలు అమాయకులు లేరు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు కల్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, దాదాపు మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళు కూడా మండలానికో హెడ్ క్వార్టర్స్కి ఒక్కొక్కటి ఉంటాయి. చూడండి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఫలితాలను రాబడుతున్నారు. మరి ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలను విద్య మీద ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంటే ఎందుకు పిల్లలు తగ్గిపోతున్నారు, ఎందుకు నాణ్యమైనటువంటి విద్యార్థులు బయటికి రాలేకపోతున్నారు? ఖచ్చితంగా దీని మీద ప్రక్షాళన జరిగి ప్రైవేటుకు ధీటుగా కళాశాలలను కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత, అటువంటి విధానాలను పాటించాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద అయితే ఉన్నదని చెప్పొచ్చా? మీరెంత ఏడ్చినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏం రాస్తాడు పైగా వీడు? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు విద్యను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ, కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థకు వంత పాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని బయటపెట్టారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రోత్సహించి బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఇన్నిగానం ప్రభుత్వ పాఠశాలలే అవసరం లేదని తేల్చి చెప్పారు. ఆయన ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా కూడా ప్రపంచ దేశాలలో ఎటువంటి విద్యా విధానాలను అవలంబిస్తున్నారని చెప్పి ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆయనను చైర్మన్గా పెట్టి వివిధ దేశాల్లో పర్యటించి ఒక పిల్లగానికి ఒక టీచరు, 2 పిల్లలకు ఒక టీచర్ అనేటటువంటి విధానం మంచిది కాదు. ఒక టీచర్ ఉంటే ఒక సబ్జెక్టు పర్ఫెక్ట్ చెప్తాడా? అదే ఈ పిల్లల్ని అందరినీ ఒక దగ్గరికి బస్సులు పెట్టి వాళ్ళని అందరినీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళని అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చినట్లయితే ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటే ఎంత మంచి విద్యను అందించవచ్చో మనం కూడా ఆలోచన చేయండి. అదేవిధంగా పిల్లలందరినీ కూడా ఒక్కరిద్దరు ఉంటే వాళ్ళకి అసలు చదవాలనేటటువంటి తాపత్రయం కూడా ఉండదు. అదే ఒక 30 మంది 40 మందితో కలిసి కూర్చొని చదివితే వాళ్ళ పోటీ ఏర్పడుతుంది, మెలకువలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి పనిని మీరు వ్యతిరేకించకండి. నమస్తే తెలంగాణ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీకు నిజంగానే మరి తెలంగాణ విద్యాలయాల మీద మీకు అంత నమ్మకం ఉంటే మీ పిల్లల్ని తీసుకొని పోయి అమెరికాలో ఎందుకు చదివించాలా? ఈ డ్రామాలు ఎందుకు, ఈ ఓవర్ యాక్టింగ్ ఎందుకు? చెప్పండి ఒకసారి మిత్రులారా, మీరు లైవ్లో ఉన్నటువంటి వాళ్ళని చెప్పండి. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పిల్లల్ని మొత్తం తీసుకొని పోయి అమెరికాలో, లండన్లో ఎందుకు చదివిపిస్తున్నట్లు? ఇక్కడ మీరు విద్యని అంత బాగా పరిస్తే మీకు నమ్మకం లేకనే అమెరికాలో కూడా వేసిండ్రు మీ పిల్లల్ని. మళ్ళీ ఈరోజు ముసలి కన్నీరు కాల్చి ఇక మేమేదో విద్యని ఇట్లా చేసినాం అట్లా చేసినాం
నారాయణ శ్రీ చైతన్య విద్యాలయాలను బతికించడానికే మీరు పనిచేసినారు ఎంతసేపు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యని భ్రష్టు పట్టించారు. అదేవిధంగా వైద్యాన్ని కూడా భ్రష్టు పట్టించి మీ కులపొల్లకు సంబంధించినటువంటి యశోద ఆసుపత్రులను ఏ రకంగా అభివృద్ధి చేసినారో మేము చూసినాం. కాబట్టి దాని మీద మీరు ఏమి ఓవర్ యాక్టింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటి ఉద్దేశంతో కూడా ఆయన పని చేయడానికి మాత్రం ఆలోచన చేయాలి మీరు. జాబ్స్ కోసమే తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే. త్వరలో 5,000 పోలీస్ జాబ్స్కు నోటిఫికేషన్. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టేందుకు త్వరలో ఆ దేశ పర్యటనకు వెళ్తా. రుణమాఫీతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చేశామని వెల్లడి. ది హిందూ హడిల్ 2026 సదస్సులో సీఎం ప్రసంగం. ఇట్లా కీలకమైనటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ పత్రిక ప్రతినిధులతోనైతే మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ₹1 పన్ను చెల్లిస్తే తిరిగి వాటా రూపంలో కేవలం 40 పైసల నుంచి 45 పైసలు మాత్రమే వస్తుంది. కానీ జనాభాను నియంత్రించకుండా వెనుకబడ్డ బీహార్ ₹1 పన్ను కడితే బదులుగా 6.50 అంటే 6.5 రూపాయలు వస్తుందంట. యూపీకి వచ్చి ₹3.50 చొప్పున కేంద్రం చెల్లిస్తుంది. పన్నులు కట్టే దక్షిణాది జనాభాను అదుపు చేసినందుకు శిక్షిస్తోంది. ఈ రకంగా సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు మనం ట్యాక్సులు కడితే తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో తీసుకుపోయి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుండ్రు. అంటే ఎట్లున్నారు చూడండి. ఏవైనా బసొత్తు అట్లా చేస్తున్నారు. పంటలన్నీ వదిలేసి వరి వైపే మొగ్గు. 10 ఏళ్లలో 158% పెరిగిన వరి సాగు. 9.11 లక్షల ఎకరాల నుంచి 4.48 లక్షల ఎకరాలకు పడిపోయిన పండ్ల తోటలు. కూరగాయల సాగు